సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రుల కలల రాజధాని మళ్లీ సాకారమవుతోందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఆంధ్రుల కలల రాజధాని మళ్లీ సాకారమవుతోందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి 45వ డివిజన్ నుంచి బయలుదేరిన వాహనాలను కొనకళ్ల నారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో పాలనలో 5 ఏళ్లు నిర్వీర్యమైన అమరావతి తిరిగి పునరుజ్జీవం పొందుతోందన్నారు. కుట్రలు, విషప్రచారాలు తిప్పికొట్టి విజనరీ లీడర్ మళ్లీ నిలబెడుతున్నారని, ప్రధాని మోదీ ఆశీస్సులతో అమరావతి ఇక అజరామరంగా వెలగనుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్లక్ష్యానికి గురి కాబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోల్పోయింది. రాజధాని నిర్మాణం అసలు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణమే ప్రధానమైన ఎజెండాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు పునఃప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని గారు ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభను జయప్రదం చేస్తూ ఉన్నారు. ఆంధ్రుల రాజధాని కోసం, అమరావతి కోసం నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన నిధులు కేటాయించి రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రుల యొక్క కళ నెరవేరిపోతూ ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రులంతా కూడా రాజధాని కోసం బయలుదేరి వెళ్తున్నారు. మచిలీపట్నంలో 45వ డివిజన్లో మన ఫణి, రాము, హరికృష్ణ, మన వీళ్ళందరి నాయకత్వంలో స్త్రీలు, పురుషులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కృష్ణా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు గారి ఆధ్వర్యంలో మరి మా 45వ డివిజన్ నుంచి అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున 45వ డివిజన్ నుంచి కొనకళ్ల నారాయణరావు గారు మరి బస్సులు ప్రారంభించి 45వ డివిజన్ నుంచి మేమందరం కూడా బయలుదేరుతున్నాం. ఇవాళ అమరావతి రాజధాని సంపద సృష్టి కేంద్రం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలకులు 3 ముక్కల ఆటతో అమరావతి రాజధానిని నాశనం చేశారు. మరి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి అమరావతి రాజధానిని మేము మళ్ళీ పునఃప్రారంభించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పరిశ్రమలు తెచ్చి అమరావతి రాజధానిని ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి అమరావతి రాజధాని కోసం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారితో మళ్ళా అమరావతిలో 50 కోట్ల రూపాయల నిధులు తెప్పించి మరి పనులను పునఃప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే అమరావతి దగ్గరగా ఉన్న మన మచిలీపట్నం కూడా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్వైభవంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్రం అన్ని చోట్ల నుంచి కూడా లక్షలాది ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ మచిలీపట్నానికి వచ్చి మంత్రి రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, మన కొనకళ్ల నారాయణరావు గారు వీళ్ళందరూ కూడా, మరి బండి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బందరు అభివృద్ధి కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు. అలాగే ఈ యొక్క పని నాయకత్వంలో ఇవాళ మేమంతా కూడా బయలుదేరి ఈ ఏదైతే ఉందో అమరావతి కార్యక్రమాన్ని బయలుదేరి పెడుతున్నాం. అలాగే అందరికీ కూడా ఈ సందర్భంగా సహాయ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు. సహాయ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విశ్రాంతి విద్యాధికారి మట్టా రాధాకృష్ణమూర్తి, మామిడి ప్రసాద్, రౌతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ప్రారంభించడంలో దాదాపు 9 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఈ మహానుభావుడు భాషా గారు ఆయన యొక్క మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ముఖ్యంగా వేసవి కాలంలో వాళ్ళు ఎక్కడ తిరగకుండా, లేకపోతే ఏ క్రికెట్ పందాలు పట్టకుండా ఒక చోట ఉన్నట్లయితే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పినట్లయితే వాళ్ళు చక్కగా ఉంటారు, బుద్ధిగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఆనందపడతారనే ఉద్దేశంతో ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కంప్యూటర్ ఇవాళ మీకు తెలుసు అంతా డిజిటలైజేషన్, ఎవడో పేపర్ అడ్మినిస్ట్రేషన్ లేనే లేదు, అంతా కూడా ఏది చేసినప్పుడు డిజిటలైజేషన్ అనమాట. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంటే మనిషి అంత గౌరవం పొందుతాడు భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద
ఎవడైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్గా సంపాదించాడో, కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్లు ఎక్కువ తీసుకున్నాడో వాడిని ఇప్పుడు ప్రపంచం గౌరవిస్తుంది. ఎందుకంటే డిజిటలైజేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఇవాళ మనం ఏదైనా ఆపరేట్ చేసామంటే, ఇవాళ మీకు తెలుసు రోబోలు అంటున్నాం మనం. ఇవాళ ఈ రోబోలు మంచి ఉపాధి, అలాగే అందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలు, స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకుని సహాయ ఫౌండేషన్ని మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, ఈ సమ్మర్ సార్ చెప్పారు ఇప్పుడు, ఈ సమ్మర్ సెలవులు, వేసవి సెలవుల్ని ఈ విధంగా కూడా ఉపయోగించుకునే విధంగా, ఎందుకంటే తర్వాత దొరకందే సమయం. ఇప్పుడు ఉన్నటువంటి సమయం మీకు ఎవరికి కూడా తర్వాత మళ్ళీ ఈ సమయమే దొరకదు, అంత ఖాళీ కూడా ఎవరికి ఉండదు. కాబట్టి చదువుతో పని లేదు, కంప్యూటర్ నాలెడ్జ్లో ఎంత ముందుకైనా వెళ్ళచ్చు. అలాగే ఈ శిక్షణా తరగతుల్లో ఎంతో శ్రమ తీసుకుని ఈ ఉపయోగించుకోవాలనే విధంగా మీరందరూ కూడా సమయానికి వచ్చి ఈ సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చినటువంటి టైంను ఉపయోగించుకుని మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగజేయకుండా అందరూ కూడా ముందుగా చైర్మన్ గారికి, ఇతర సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప ఆలోచనలు ఉంటే కాదు, ఆలోచనల కోసం పరిశ్రమించాలి, దానికి నలుగురికి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనని వారందరూ కూడా వారు నడిపిస్తున్నందుకు గాను, చర్యరూపంగా చూపిస్తున్నందుకు గాను వారికి ఎంతైనా మనం రుణగ్రస్తులమని చెప్పాలి. ఎందుకంటే ఈ పిల్లల్ని ఈ విధంగా ఈ వేసవి సెలవుల్లో కనుక కొంత ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని వారు వేరే విధంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. టీవీలు కానీ, ఇంకోటి కానీ, మరొకటి కానీ, అలా కాకుండా వారికి తోడ్పాటు అయ్యే విధంగా ఈ టెక్నాలజీ అనేటువంటిది నేర్చుకొని ఈరోజు ఏ ఉద్యోగం అయినా సరే సపోర్టింగ్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా పెడుతున్నారు. పిల్లలు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు ఏ ఉద్యోగంకి వెళ్ళినా సరే, ఎంత సామాన్యమైన గుమస్తా ఉద్యోగం అయినా సరే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా పెడుతున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముందు దీని ఆవశ్యకత ఇంకా. బుట్టాయిపేట దత్తాశ్రమంలో శ్రీ ఆదిశంకరాచార్య జయంతి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాతృమూర్తి జయలక్ష్మి జయంతి ఘనంగా నిర్వహించారు. బుట్టాయిపేట దత్తాశ్రమంలో శ్రీ ఆదిశంకరాచార్య జయంతి మరియు గణపతి సచ్చిదానంద స్వామీజీ మాతృమూర్తి జయలక్ష్మి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ అత్రివరద దత్తాత్రేయ స్వామి మరియు దత్తస్వామికి పంచామృతాల క్షీరాభిషేకం జరిపారు. అనంతరం దివంగత జయలక్ష్మి జయంతి పురస్కరించుకొని మాతృమండలి నిర్వహణలో లక్షమల్లెల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయుని హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి చేశారు. అనంతరం అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరయ్యారు. కందప శివరామకృష్ణ, మనుకుట్ల శ్రీనివాస్, కాపవరపు నాగవెంకట వరప్రసాద్, తల్లూరి శోభారాణి, తమ్మన సుబ్బారావు, మల్లాది బుద్ధేశ్వరరావు, చిన్నం గోవర్ధన, మాదిరెడ్డి అంజిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గురుదత్త మన బుట్టాయిపేట దత్తాశ్రమంలో ఈరోజు శంకర జయంతి సందర్భంగా మరియు సద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి అయిన జయలక్ష్మి మాత అమ్మవారి జయంతి సందర్భంగా మన దత్తాశ్రమంలో ఉదయం నుండి కూడా దత్తాత్రేయుడికి గోక్షరాభిషేకం మరియు లలితా హోమం, అలాగే జయలక్ష్మి మాతకి మాతృమండలి అధ్యక్షతన లక్ష మల్లెల పూజ
కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకి పూర్ణాహుతి అయినంత తదనంతరం ఇక్కడ అందరికి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని వినియోగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే గణప సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సు. నాగాలంక మండలం గొల్లలమోద గ్రామంలో డిఆర్డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. నాగాలంక మండలం గొల్లలమోదలో డిఆర్డీఓ ప్రయోగ కేంద్రాన్ని ఈరోజు అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1500 కోట్ల పనులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న గొల్లలమోద గ్రామంలో డిఆర్డీఓ సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. మరి మాకు ఈ గొల్లలమోద చివరి గ్రామం అండి. మరి ఇక్కడ ఈ ప్రాజెక్టు రావటం చాలా సంతోషకరంగా ఉందండి. గతంలో కూడా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మేము అందరం సహకరించి భూములు రైతులందరూ భూములు ఇవ్వటం, మరి దాని మీద మరి ప్రతి ఆఫీసర్కి మనం సహకరించడం. ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు ఏదైనా ఉపాధి కలిగిద్ది. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకి చదువుకున్న స్థాయిలో జాబ్స్ వస్తాయి. మరి ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి ఏదైనా ఇక్కడ కాంట్రాక్ట్గా ఏదైనా ఉంటే లేబర్ పని ఉంటే అట్లాంటి పనులు వస్తాయని మేము ముందుగా అనుకునే మనం ఈ ప్రాజెక్ట్కి సహకరించామండి. మరి అదేవిధంగా మరి సీఎం గారు కానీ మన రాష్ట్ర మంత్రులు కానీ మరి మా గ్రామానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి పనులు చూపించాలని కోరుకుంటూ మేము ఈ మీడియా తరఫున పెడన నుంచి అమరావతికి ప్రజలను తరలించేందుకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తెలిపారు. పెడన నుంచి అమరావతికి ప్రజలను తరలించేందుకు 10 బస్సులు ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు తెలిపారు. ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క బస్సు చొప్పున 9 సచివాలయాలకు 9 బస్సులు, 3వ సచివాలయానికి అదనంగా మరొక బస్సు కేటాయించామన్నారు. బస్సుల్లో వెళ్లేవారికి టిఫిన్, స్నాక్స్, మంచినీళ్లు సౌకర్యం కల్పించామన్నారు. ఒక్కొక్క బస్సుకు ఆర్పీలు, ఒక మహిళా పోలీస్, ఒక ఆశా వర్కర్ను నియమించామన్నారు. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్, ఈవో గోవాడ కృష్ణారావు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ప్రముఖులు చందన నారాయణరావు, దీక్షానందం, కట్ట హేమసుందరమూర్తి, వాస సాంబశివరావు, ఊటుకూరి సూర్యప్రకాశరావు, కొత్త నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. क्षेम श्री विजयभयायु आरोग्यदातुं देवालय स्वामिनः देवालयदा सर्वदा सौख्यदातुं देवालयदा सौख्यदायितम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु अनवेक्षणे शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता सिद्धिरस्तु भवस्य देवस्य पत्न्यै नमो नमः सर्वस्य देवस्य पत्न्यै नमो नमः महतो देवस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అమరావతికి ప్రజలు, కూటమి నాయకులు భారీగా తరలివెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అమరావతికి ప్రజలు, కూటమి శ్రేణులు భారీగా తరలివెళ్లారు. బస్సులను టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఊపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు, జనసేన నేత మండలి వెంకట్రాములు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు భారీగా తరలివెళ్లడం కూటమి నాయకుల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. కూడలిలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు నినాదాలు చేశారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. మొదటి శుక్రవారం సందర్భంగా పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. మొదటి శుక్రవారం సందర్భంగా పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం హారతులిచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి శుక్రవారము సందర్భంగా మన శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానమునందు భక్తుల సహాయ సహకారములతో
భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో గొప్ప అన్నదాన కార్యక్రమము అమ్మవారి స్వామివారి సన్నిధి యందు ప్రారంభించడం జరిగిందండి. ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అమ్మవారి దేవాలయం వద్ద సలివేంద్ర కార్యక్రమం కూడా మన కొనకళ్ళ మంగయ్య గారి చేత ప్రారంభించబడినది. ప్రస్తుతం సలివేంద్రం దగ్గర మజ్జిగ పోస్తున్నారు కార్యకర్తలంతా కూడా. పక్కనే గుడి పక్కనే సలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాదాపు 3,000 మందికి పైగా ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా మనకి జ్యోతి బోస్ గారు, అమెరికాలో ఉంటున్నటువంటి సమ్మెట భూపతి నాయుడు గారు, సుమశ్రీ గోల్డ్ కవరింగు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.